అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు తెలంగాణ వాళ్ళది గ్రామర్ రోమ్ నెంబర్ 16 లో ఆ అని ఉన్నాయి కదా, ఈ ఆకి సంబంధించి భాషా భాగాలకు సంబంధించి 5 క్వశ్చన్స్ ఇస్తారు। 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది। వీటికి సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా చూద్దాం। మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇక్కడ ఈ భాషా భాగాలకు సంబంధించి టోటల్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి। అవేంటి అనేది ఒకసారి చూద్దాం। అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి। ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది। పై వాక్యంలోని ఎక్కడ అక్కడ అనేవి అవ్యయాలు। నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు అన్నది ఏ భాషా భాగం? ఎప్పుడు అన్నది అవ్యయం అనే భాషా భాగము। వీటి నుంచే వస్తాయి క్వశ్చన్స్। నెక్స్ట్ వచ్చేసి అందులోనూ చాయిస్ లేదు కాబట్టి 5కి 5 రాయాలి। ఎక్కువ స్కోర్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు। సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారు? సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను విశేషణం అంటారు। శ్రీజ మంచి తెలివిగల పిల్ల। ఈ వాక్యంలోని విశేషణం ఏమిటి? పై వాక్యంలో మంచి అనే శబ్దము విశేషణము। స్వాతి అందమైన అమ్మాయి అనే వాక్యంలో అందమైన అనే శబ్దం ఏ భాషా భాగం అవుతుంది? ఈ వాక్యంలో అందమైన అనే శబ్దం విశేషణం అనే భాషా భాగం అవుతుంది। వీడు అబద్ధాల కోరు అనే వాక్యంలో వీడు అన్నది ఏ భాషా భాగం? ఈ వాక్యంలో వీడు అనేది సర్వనామం, అదే పేరు వచ్చిందనుకో నామవాచకం అవుతుంది। నెక్స్ట్ రాము గ్రంథాలయానికి వెళ్ళాడు అనే వాక్యంలో క్రియ ఏమిటి? ఈ వాక్యంలో క్రియ వెళ్ళాడు అనే శబ్దం। రాముడు రావణుని సంహరించాడు అనే వాక్యంలో సంహరించాడు అన్నది ఏ భాషా భాగం? ఈ వాక్యంలో సంహరించాడు అనేది క్రియ। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి। భాషా భాగాలు ఎన్ని రకాలు? భాషా భాగాలు 5 రకాలు। నెక్స్ట్ నామవాచకానికి గల మరో పేరు ఏమిటి? నామవాచకానికి గల మరో పేరు విశేష్యము। సర్వనామం అనగానేమి? సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడబడే శబ్దాన్ని సర్వనామం అని అంటారు। అతడు శ్రీరాముడు అనే వాక్యంలో అతడు అన్నది ఏ భాషా భాగం? అతడు అనేది సర్వనామం। ఇవి భాషా భాగాలకి సంబంధించిన క్వశ్చన్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6 6 0।